అడవిలో ఒక అందమైన ఉదయం. చింటూ ఆడుకుంటూ ఉండగా ఒక పొదలో మెరిసే పండు కనిపిస్తుంది. చింటూ కళ్ళు పెద్దో చేసి ఆశ్చర్యంగా చూస్తూ, అబ్బా, ఈ పండు ఎంత అందంగా మెరుస్తోంది! రాత్రిపూట ఆకాశంలోంచి నక్షత్రం కింద పడిపోయి పండులా మారిపోయిందా ఏమిటి? దీన్ని వెంటనే మా ఓబుల్ తాత దగ్గరికి తీసుకువెళ్ళాలి. చింటూ పండును పట్టుకుని పరుగు పరుగున ఓబుల్ తాత ఉండే పెద్ద మర్రిచెట్టు దగ్గరకు వెళ్తాడు. ఓబుల్ తాత, ఓబుల్ తాత, తొందరగా నిద్రలే, బయటికి రా. కళ్ళు నలుపుకుంటూ, హూహూ, ఏమిటి చింటూ, పొద్దున్నే ఇంత కంగారుగా వచ్చావు? నేనేమో రాత్రంతా మేల్కొని ఇప్పుడే పడుకుందామని కళ్ళు మూశాను. చింటూ చేతిలో ఉన్న పండు పైకి చూపిస్తూ, తాత, ఇదిగో చూడు, నది ఒడ్డున దొరికింది. ఇది మామూలు పండులా లేదు, కరెంటు బల్బులా వెలుగుతోంది. ఓబుల్ తాత తన కళ్ళద్దాలు సరిచేసుకుంటూ తీక్షణంగా చూసి, ఓహో, భలేదానివి, పట్టొచ్చావే. ఇది చాలా అరుదైన వెలుగు పండు. దీన్ని తింటే అడవిలో దారి తప్పిన వాళ్లకు రాత్రిపూట కూడా కళ్ళు పగలు చూసినట్లుగా స్పష్టంగా కనిపిస్తాయి. కాని ఈ పండుకు ఒక నియమం ఉంది. దీన్ని ఎవరైనా సరే అందరితో పంచుకుని తినాలి. ఇదంతా చెట్టుపై కొమ్మ మీద కూర్చున్న కిచకిచ కోతి వింటుంది. కిచకిచ తనలో తాను గుసగుసలాడుకుంటూ, అరెరే, అంత అద్భుతమైన పండా! అయితే దాన్ని దినేనే తినేయాలి. అప్పుడు అడవిలో రాత్రిపూట కూడా హాయిగా చెట్లు ఎక్కొచ్చు. ఎవరికీ దొరకకుండా పండ్లు దొంగిలించవచ్చు. కిచకిచ వెంటనే టప్పున కిందకు దూకి చింటూ చేతిలో ఉన్న పండును లాక్కుని మళ్లీ చెట్టుపైకి వెళ్ళిపోతుంది. చింటూ ఏడుపు ముఖం పెట్టి, ఏయ్ కిచికిచా, నా పండు నాకిచ్చేయ్, అది ముందు నాకే దొరికింది. కిచకిచ వెక్కరిస్తూ, కిచ్, దొరికితే మీదా? ఇప్పుడు నా చేతిలో ఉంది కాబట్టి నాది. ఇదిగో చూడు, నేనే కొరుకుని తినేస్తున్నాను. ఓబుల్ తాత కోపంగా గద్దించి, కిచికిచా, ముందు కిందకురా. ఆ పండు ఒక్కరు మాత్రమే తింటే కడుపు నొప్పి వస్తుంది. అది మాయాపండు. స్వార్థంతో తింటే కష్టం. స్నేహంతో పంచుకుని తింటేనే దానికి శక్తి వస్తుంది. కిచకిచ భయంతో వణికిపోతూ, నిజంగానా తాత? కడుపు నొప్పి వస్తుందా? అమ్మో, నాకొద్దు ఈ పండు. డాక్టర్ ఏనుగు దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకోలేను బాబోయ్. కిచకిచ పండును జాగ్రత్తగా కిందకు తీసుకొచ్చి చింటూ చేతిలో పెడుతుంది. కిచకిచ బాధగా తలదించుకుని, నన్ను క్షమించు చింటూ. నా స్వార్థం కోసం నీ పండు లాక్కున్నాను. ఇంకెప్పుడూ ఇలా చేయను. చింటూ నవ్వుతూ కోతి భుజం తట్టి, పర్వాలేదు కిచికిచా, ఓబుల్ తాత చెప్పాడు కదా, మనం స్నేహితులం, అందరం పంచుకుని తిందాం. ఓబుల్ తాత సంతోషంగా నవ్వుతూ, సబాష్ చింటూ, అదీ మంచి బుద్ధి. రండి, ఈ పండును ముగ్గురం చెరో ముక్కా తిందాం. ముగ్గురు ఆ మాయా పండును పంచుకుని తింటారు. అప్పటినుండి రాత్రిపూట కూడా వాళ్ళు చీకట్లో భయం లేకుండా ఆడుకుంటారు.